ఆ కొట్టేదేదో ఆయన కొట్టండి పోయి. దత్తపుత్రుడు అనే మాట 2019 ఎలక్షన్స్ కు ముందు మొదలు పెట్టింది ఎవరు? నారా లోకేష్ గారా కాదా? నారా లోకేష్ గారా కాదా? తల్లిని తిట్టించావు లోకేష్. సంపత్ గారు మీరు నెక్స్ట్ మీరే దయచేసి, ఎందుకంటే మీ ఇద్దరి మధ్య మరీ మాటలు యుద్ధం తారస్థాయికం, దయచేసి మీరు ఆగాలి. వారు మాట్లాడినివ్వండి దయచేసి. వారు మాట్లాడిన తర్వాత మీకు మైక్ ఇస్తాను దయచేసి. తల్లిని తిట్టించావు లోకేష్. తెలుగుదేశం పార్టీ లోకేష్ నిన్ను వదిలిపెట్టనంటే ఆయన సినిమా హీరో కదా, యుద్ధానికి వెళ్తానేమో దాడికి వెళ్తానేమో అనుకున్నాను. వదిలిపెట్టినట్టే మిమ్మల్ని వదిలిపెట్టకుండా ఎప్పుడు పట్టుకుంటానని దాని అర్థం. మీరు అంబటి రాంబాబు గురించి మాట్లాడతారు సార్. ఒక విషయం, తెలంగాణ అంశం మీద మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళ చేత మమ్మల్ని తిట్టించాలి, పవన్ కళ్యాణ్ ఏదైతే ఆంధ్ర నాయకుల్ని కాంగ్రెస్ వాళ్ళని తిట్టించాలన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని ఇద్దరు నాడు కూర్చోబెడితే వాళ్ళు చెప్పేవాళ్ళు సమాధానం, వాళ్ళకి అర్థమైన భాషలో సమాధానం చెప్పేవాళ్ళు. అతను మాట్లాడుతున్నాడు కదా, నేను అడుగుతున్నా, మాటలు టీవీలో వద్దు, ఉస్మానియా యూనివర్సిటీ కదా, నేను వస్తా యూనివర్సిటీకి, ఎదురుగా మాట్లాడి మగాడివైతే, ఎదురుగా మాట్లాడి ఆ బూతులు మగాడివైతే, నేను చదివింది అదే ఓయూ పొలిటికల్ సైన్స్ ఇన్ ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ తెలుసా? సంపత్ గారు వారు మాట్లాడే మీరు నోట్ చేసుకోండి దయచేసి, తర్వాత సమాధానం చెప్తారు. శేఖర్ గారు అదే ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే, నేను పిలిచింది కూడా అదే తెలంగాణ. నాకు కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో. మరి నువ్వు మాట్లాడిన మాటలు ఎదురుగా మాట్లాడుతుంటే నువ్వో నేను ఇద్దరు ఎవరో తలే ఉండేది. వద్దులేండి, అంత దాకా వద్దులేండి, అంత దాకా వద్దులే. ఓకే, వద్దులే ఎవరో ఒకరిదే ఉండేది, అంత దూరం వద్దు, అంత దూరం వద్దు. ఒకరిదే ఉండేది, నాదైనా ఉండేది లేకపోతే నీదైనా ఉండేది. మాటలు బ్రహ్మనాయుడు గారు ఈ రోజుతో మళ్ళీ చెప్తా ఉన్నామండి. మేము ఖచ్చితంగా మీడియా సెల్లో మేము ఖచ్చితంగా 99 ఛానల్ గురించి మేము డిస్కషన్ పెడతాం. వీఆర్ గోయింగ్ టు బాయ్కట్ యువర్ 99 ఛానల్. ఎందుకంటే మీరు తెలంగాణ వాళ్ళని పిలిపించి మా నాయకులు తిప్పిస్తూ మీరు తెలంగాణ గురించి శేఖర్ రెడ్డి గారు మీరు ఫస్ట్ ఆయన నోరు మీరు కుక్కను ఫస్ట్ మీరు అన్న తర్వాత ఆయన మాట్లాడండి. మీరు డిబేట్ కి వచ్చిన దగ్గర నుంచి వస్తాను, మీరు నన్ను టార్గెట్ చేస్తారు. మీరు మీకు మాట్లాడడం చేతగాక మీరు వాళ్ళ చేత తిట్లు తిన్నారు. మీరు 35 నిమిషాలు చూస్తున్నా, మీరు నన్ను టార్గెట్ చేస్తారు. మీరు మీకు మాట్లాడడం చేత కావట్లేదు. మీకు ఆయన అన్నారు మీరు నోరు మీరే కుక్క అని ఆయన అన్నారు. మీరు ఆయన అన్న తర్వాత ఆయన మిమ్మల్ని తిట్టాడు. నేను అప్పటికి ఆగండి అని నేను చెప్పి నేను ఆపుతున్నా మిమ్మల్ని. ఆగండి, నేను ఆగమని చెప్పే లోపు మీరు ఆయనతో మాట్లాడుతున్నారు. ఆగమని చెప్పే లోపు ఆయన నా పక్కన ఉన్నాడా? ఆయన మైకునే లాగటానికి ఆయన నా పక్కన ఉన్నాడా? ఆయన నేను ఎక్కడానికి నా మైకు లాగడానికి మీలాగా ఆయన కూడా జూమ్ లాగా ఉంది. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడి మమ్మల్ని మీరు దోషులుగా మీరు నన్ను అట్లా, అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. మీరు ఖండించబోయారు, మీరు బూతులు మాట్లాడారు, అప్పుడు మీరు ఆయన తిట్టారు, ఇష్యూ డైవర్ట్ అయిపోయింది, మీ ఇద్దరు తిట్టుకున్నారు. తర్వాత నేను ఆపబోతే మీరు వచ్చి తిట్టారండి బాబు, నేను ఆపబోతే మీరు వచ్చి తిట్టారు. నేను ఆపబోతే మీరు వచ్చి తిట్టారు. నేను అసలు రాంబాబు గారిని ఎందుకు తిట్టిస్తాను? రాంబాబు గారు నా చర్చా వేదికలో ఎప్పుడు పాల్గొంటారు. ఆయన నా చర్చ మీకు తెలియదా? ఎన్నిసార్లు ఆయన చర్చా వేదికలో పాల్గొన్నా ఆయన అంటే నేను ఊరుకుంటానా? తప్పది, కరెక్ట్ కాదు. ఈ ప్యానల్ వద్దు, బయట మాట్లాడుకుని చెప్పేవాడిని. ఆపాను, మీరు చెప్పండి. మీరు అయ్యని చెప్పకుండా మా ప్రభుత్వం మిమ్మల్ని చేస్తాం, మిమ్మల్ని ఈ కాదు, మీరు మాట్లాడండి చక్కగా. అవును సార్, మళ్ళీ విషయం చెప్తున్నా, మమ్మల్ని తిట్టించినప్పుడు మీరే తిట్టించుకున్నారండి బాబు. మీరు తిడితే మిమ్మల్ని తిట్టరా ఎదుటోళ్ళు? అప్పటికి ఆగండి సార్ అని చెప్తున్నా మిమ్మల్ని. ముందు మీరే తిట్టారు, ముందు మీరు తిట్టారు. కావాలంటే వీడియో చూసుకోండి, మళ్ళీ వీడియో మొత్తం ఓపెన్ చేసి చూసుకోండి. చూసుకో, అయిపోయిన తర్వాత పంపిస్తా వీడియో. సార్ మీరేదో వాంటెడ్ గా నన్ను ఏదో టార్గెట్ చేయాలని వచ్చారు చర్చిగా, నాకు అర్థమైంది. మీరు వాంటెడ్ గానే చేస్తున్నారు. అక్కడ విజయ్ కిరణ్ గారు ఉన్నారు కదా, విజయ్ కిరణ్ గారు ఫస్ట్ ఎవరు తిట్టారండి? విజయ్ గారు ఎవరు తిట్టారు? ఫస్ట్ ఆయనే కదా. ఈయన పాపం సంపత్ గారిని నోరు మీద కుక్క అని ఆయన కదా తిట్టింది. ఫస్ట్ తిట్టాడా లేదా? ఇప్పుడు ఊరి మంగళం మీద పడ్డట్టు మోడరేటర్ గా మీ మీద పట్టడం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. అదే కదా, మీరు ఇద్దరిని మాట్లాడుతున్నారు, ఇద్దరిని ఆగమని చెప్తున్నారు. నేను ఆయన మ్యూట్ చేశాను, సంపత్ గారిని మ్యూట్ చేసేసాను అసలు మాట్లాడనీయకుండా. అది తీసేసి నాకేం వస్తుంది తిట్టిస్తే మిమ్మల్ని? ఎందుకండి రెడ్డి గారు మీరు సార్ చర్చలోకి రండి, ఇవన్నీ వద్దులే, చర్చలోకి రండి.
తెలంగాణ వాళ్ళు మనుషులు అదే ఏంటి తెలంగాణ వాళ్ళు? మీరేమైనా హైదరాబాద్ రాకుండా ఉంటారా? నేను మాట్లాడితే తెలంగాణ గురించి గమ్ము ఉంటారా? రాలేరా తెలంగాణ వాళ్ళు? మాట్లాడండి. చెప్పండి. ఎవరు చేతులు గాజులు దొరుకోలేరు, ఎవరుకుంటే జమ్ములు అడుగున్నాయి, ఎవరు తగ్గేవాడు ఎవరు లేడు. బెదిరిమాకండి శేఖర్ రెడ్డి గారు. తమ్ముంటే పిఆర్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టు, తమ్ముంటే కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టవా నువ్వు? మీరు ఆయన ప్రశ్నలు చెప్పండి సమాధానం. ఇవన్నీ వద్దు, ఇవన్నీ సార్ చర్చలోకి రండి, మీరు దయచేసి చర్చలోకి రండి. ఎప్పుడు ఉండేదే, ఇప్పుడు ఆయన ఈ రోజు ఏదో మమ్మల్ని టార్గెట్ చేయాలని చెప్పేసి వచ్చాడు. ఇస్తాను ఆగండి, ఇస్తాను సార్, ఇస్తాను ఆగండి. శేఖర్ గారు చర్చలోకి వస్తారా? శేఖర్ రెడ్డి గారిని ఇప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు మమ్మల్ని తిట్టిపిస్తున్నారు. నా తలకాయ తీసేస్తారట.